కవిత వ్యాఖ్యలపైన హరీష్ రావు కూడా చాలా సీరియస్గా ఉన్నారట. వన్స్ బ్యాక్ టు ఇండియా, ఆయన ఇండియాకి రాగానే తెలంగాణలో ఎంట్రీ ఇవ్వగానే ఫస్ట్ ఆయన చేసేటువంటి కార్యక్రమం కవిత మాట్లాడిన మాటలన్నిటి కూడా సమాధానం చెప్పడమే. వీళ్ళంతా రాజకీయంగా ఇంకా ఓనమాలు నేర్చుకోక మునిపే, పలకా బలపం పట్టక మునిపే నేను మంత్రిగా అయ్యాను, నాకు వీరు మాట్లాడతారా, నాతో వీళ్ళు మాట్లాడతారా అంటూ తన సన్నిహిత నేతలతో, తన ముఖ్య అనుచరులతో ఆయన ఫోన్లో సంభాషించినట్టు తెలుస్తోంది. నేనంతా ఓనమాలు, నేను కేసీఆర్తో పాటుగా కేసీఆర్ రాజకీయంగా వచ్చినటువంటి ఆయన వెన్నంటే వేలు పట్టుకొని నడిచాను, నేను మేనమామ వేలు వదులనేటువంటి ఒక అల్లుడిని. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి నన్ను ఈ రకంగా ఆరోపణలు చేసి నన్ను అబాస్ పాలు చేయాలని చూస్తారా? ఇంత దుర్మార్గమైన చర్యల? నేను తప్పకుండా సమాధానం చెప్తాను, అన్నింటికీ సమాధానం చెప్తానని చెప్పి ఆయన మాట్లాడుకొచ్చారట. సో ప్రస్తుతానికి హరీష్ రావు కవిత మీద చాలా సీరియస్గా ఉన్నారు. అంతర్గతంగా అటు పార్టీలో కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావుపై ఆరోపణలు వచ్చాయి, కేటీఆర్ పైన కూడా ఫోన్ ట్యాపింగ్ విషయాలు అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. ఇప్పటివరకు నేను చెప్పింది కేవలం రాజకీయ కథా చిత్రం మాత్రమే, రేపు కుటుంబ కథా చిత్రాన్ని కూడా బయట పెడతానని చెప్పి చివరిగా కంక్లూజన్లో కవిత చెప్పి మీడియా సమావేశాన్ని ముగిస్తే, మరి రేపటి నుంచి ఎటువంటి విషయాలు చెప్తోంది? ఈ ఫోన్ ట్యాపింగ్ నిజమేనా? హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసి నిజమేనా? హరీష్ రావు పలువురు రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసి నిజమేనా? ఈ ట్యాపింగ్ల పైన ఇంకా ఎటువంటి అంశాలను కవిత బయట పెడుతుందో కొంత ఆందోళన కలిగిస్తోంది బీఆర్ఎస్ పార్టీలో కూడా. బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది కవిత ఇంకా రాను రోజులు ఏం మాట్లాడబోతున్నారు అనేది. ఒకసారి హరీష్ రావుపై కవిత వ్యాఖ్యలను చూద్దాం. ఏం కాంట్రిబ్యూషన్ లేదన్నది, ఓన్లీ హరీష్ అన్నది సంతనదే ఉన్నదా కాంట్రిబ్యూషన్? వీళ్ళు మేకవనే పులులు నాన్న, వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే, బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగా ఉంటుంది. యాజ్ అ డాటర్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి. నాకేమొద్దు, నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం, కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకోండి. ఇక అల్టిమేట్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, కలికాలం కాబట్టి అబద్ధాలు చెప్పేటోళ్ళది మోసం చేసేటోళ్ళది నడుస్తుంది, టెంపరీగా వాళ్ళది నడుస్తున్నది, వాళ్ళది నడిచింది, విజయం సాధించారు కాబట్టి ఇవాళ సస్పెన్షన్ నాకు వచ్చింది. బట్ నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. ఖచ్చితంగా ఇంతకు ఇంత దేవుడు వాళ్ళకి అనుభవింపజేస్తాడు, అందులో ఏం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు.